ఒక చిన్న ప్రశ్న. హ్మ్. పిల్లల మెదడు చాలా వేగంగా, చురుగ్గా ఎదగాలంటే వాళ్ళకి ఖరీదైన పెద్ద పెద్ద బొమ్మలు అవసరమా? బహుశా కాదు గదా! అవును, అస్సలు కాదు. అదే, ఒక మామూలు గది, అందులో దాచిన ఒక చిన్న వస్తువు, దాన్ని వెతకడానికి వాడే కొన్ని చిన్న పదాలు. హ్మ్. ఇవి చాలు పిల్లల బుర్రలో ఒక అద్భుతమైన మ్యాజిక్ చేయడానికి. నిజమే. ఈరోజు మన డీప్ డైవ్లో 5 ఏళ్లలోపు అంగన్వాడీ పిల్లల కోసం డిజైన్ చేసిన ఒక అద్భుతమైన ఆట గురించి మనం లోతుగా విశ్లేషిద్దాం. నిజంగా. ఇది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అంటే పైకిది ఎక్కడో దాచిన వస్తువును వెతికే ఒక సాధారణమైన ఆటలా అనిపిస్తుంది కదా. కరెక్ట్, హైడ్ అండ్ సీక్ లాగా. అవునవును. కానీ ఇది చిన్నపిల్లల మెదడులోని భాషా కేంద్రాలను, అలాగే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ను ఒకేసారి ఎలా యాక్టివేట్ చేస్తుందో తెలిస్తే మనం నిజంగా ఆశ్చర్యపోతాం. ఖచ్చితంగా. అయితే ఈ ఆటను మనం ఒక ప్రత్యేకమైన పేరుతో పిలుస్తాం. అదేంటంటే కృత్యం పేరు మీరు నన్ను కనుగొనగలరా. లక్షణాల ఆధారంగా వస్తువులను కనుగొనటం. పేరైతే చాలా బావుంది. అవును, వినడానికి కొంచెం టెక్నికల్గా ఉన్నా కాన్సెప్ట్ మాత్రం చాలా సరదాగా ఉంటుంది. మరి దీనికి కావలసిన వస్తువులు ఏమైనా స్పెషల్గా ఉంటాయా? అసలు లేనేలేవు. ప్రత్యేకంగా ఏమీ అవసరం లేదు. అవునా? అవును. తరగతి గదిలో రోజూ మనకు కనిపించే పుస్తకాలు, ఆకులు, బ్లాక్స్ లేదా చిన్న బొమ్మలుంటే చాలు. ఇక్కడ వస్తువు ముఖ్యంగాదు, ఆ వస్తువు గురించి టీచర్లు ప్రేమగా మాట్లాడే విధానం ముఖ్యం. వావ్, భలే చెప్పారు. అంటే పిల్లలకి ఒక మెంటల్ మెటల్ డిటెక్టర్ ఇచ్చినట్లుందన్నమాట. వారు కేవలం కళ్లతోనే కాదు, పదాలతో కూడా గదిని స్కాన్ చేస్తారు. కరెక్ట్. సరే, ముందుగా వయసు 3-4 పిల్లలతో ఈ ఆటను ఎలా ఆడాలో చూద్దాం. ఒక టీచర్ చాలా మృదువుగా ఒక కథ చెబుతున్నట్లుగా మొదలుపెట్టాలి. అవును, అలా చెబితేనే పిల్లలు వింటారు. చిట్టి పిల్లలు, ఇక్కడున్న వస్తువులన్నీ ఒక్కసారి మీ చేతులతో తాకండి. ఇప్పుడు అందరూ కళ్ళు మూసుకోండి. నేనొక వస్తువును దాచేశాను, అదేమిటో కనుక్కోగలరా అని వాళ్ళని బుజ్జగిస్తూ ఆడలాలి. ఆ మృదువైన మాట తీరువల్లే పిల్లల్లో భయం పోతుంది, ఆసక్తి బాగా పెరుగుతుంది. రైట్. అంటే ఈ వయస్సులో పిల్లలకి కంటికి కనిపించనిది అసలీ ప్రపంచంలో లేనట్లే. కాబట్టి ఒక వస్తువును దాచిన తర్వాత కూడా అది ఎక్కడో ఒక చోట ఉందనే ఆలోచన రావడం వారి బ్రెయిన్ డెవలప్మెంట్లో చాలా పెద్ద స్టెప్. ఒక్క నిమిషం, ఇక్కడ నాకొక చిన్న సందేహం వస్తోంది. చెప్పండి. ఇదంతా వింటుంటే ఇది కేవలం జ్ఞాపకశక్తికి లేదా కంటికి సంబంధించిన ఆట మాత్రమే కదా అనిపిస్తోంది. ఇందులో భాష ఎలా వస్తోంది? అసలు దీని ద్వారా సాధించాల్సిన సామర్థ్యాలేముంటాయి? ఇది చాలా వ్యాలిడ్ ప్రశ్న. ఇది కేవలం మెమరీ టెస్ట్లా కనిపిస్తుంది కాని కాదు. పిల్లలు ఆ వస్తువును వెతికేటప్పుడు వాళ్లు తమలో తాము ఆలోచిస్తారు, పక్కవారితో మాట్లాడతారు కదా. అవును, వెతుకుతూ ఉత్సాహంగా ఉంటారు. టేబుల్ కింద ఉందా, కుర్చీ వెనుక ఉందా అని అడుగుతారు. ఈ కింద, వెనక, పక్కన అనేవి ప్రాదేశిక పదాలు. ఆ పదాలు వాడటం వాళ్ళు నేర్చుకుంటారు. ఓహో, వస్తువును వెతకడం ఒక వంక మాత్రమే అనమాట. కరెక్ట్. దాంతోపాటు ఉపాధ్యాయులు ఇచ్చే చిన్న చిన్న సూచనలను అర్థం చేసుకోవడం వాళ్ళకు అలవాతవుతుంది. ఇవే మనం సాధించాల్సిన సామర్థ్యాలు. చాలా ఇంట్రెస్టింగ్. అంటే వాళ్ల ప్రయాణంలో మెదడు భాషను ఒక నావిగేషన్ టూల్లా వాడుతుంది. సరే, పిల్లలు కొంచెం పెద్దయ్యాక, అంటే వయసు 4-5 వచ్చేసరికి ఈ ఆటను ఎలా అప్గ్రేడ్ చేయాలి? ఊరికే వెతకడం వాళ్ళకి బోరు కొట్టేస్తుంది గదా. అవును, అందుకే వాళ్ల మెదడుకు ఇంకొంచెం పెద్ద పని చెప్పాలి. ఇక్కడ టీచర్లు వస్తువు పేరును నేరుగా చెప్పకూడదు, కేవలం దాని లక్షణాలను మాత్రమే చెప్పాలి. అంటే ఎలాగంటారు? ఉదాహరణకు, బంతిని దాచిపెట్టి బంతి ఎక్కడుంది అని అడగకూడదు, గుండ్రని ఆకారంలో పసుపు రంగులో ఉన్న వస్తువు ఎక్కడుంది అని వెతకమనాలి. ఓకే, అంటే ఇక్కడ బంతి అనే ఒక వస్తువును వాళ్ల బుర్రలో 2 వేర్వేరు లక్షణాలుగా విడగొడుతున్నాం. ఒకటి ఆకారం, 2 రంగు. ఖచ్చితంగా. దీన్నే మనం అబ్స్ట్రాక్ట్ థింకింగ్ అంటాం. రంగు, ఆకారం అనేవి కాన్సెప్ట్స్ కదా. ఈ వయసు పిల్లలు ఆ కాన్సెప్ట్స్ని అర్థం చేసుకుని ఆ 2 ఫిల్టర్స్ అప్లై చేసి సరైన వస్తువును కనుక్కోవాలి. వావ్, నెట్లో ఫిల్టర్స్ వాడి వెతికినట్లుగా ఉంది. అవునవును, ఇది చాలా సంక్లిష్టమైన మానసిక ప్రక్రియ, మెదడుకు మంచి వ్యాయామం. కానీ ఒక క్లాస్ రూంలో అందరూ పిల్లలు ఒకేలా ఆలోచించరు కదా. మరి ఈ దశలో ఏం గమనించవచ్చు? ఉపాధ్యాయులు దేనిమీద దృష్టి పెట్టాలిక్కడ? ఇక్కడే ఉపాధ్యాయుల పరిశీలనా శక్తి చాలా ముఖ్యం. పిల్లలు వస్తువును కనుక్కున్న తర్వాత ఇది ఆ వస్తువే అని మీకెలా తెలిసింది అని అడగాలి. రైట్. అప్పుడు పిల్లలు చెప్పే సమాధానాలను బట్టి వాళ్ల ప్రాబ్లమ్ సాల్వింగ్ విధానం అర్థమవుతుంది. కొందరు ఇంట్లో వాడే పదాలతో వివరిస్తారు. దీని ద్వారా వాళ్ల కుటుంబ నేపథ్యం, భాషా పరిజ్ఞానం ఉపాధ్యాయులకు తెలుస్తుంది. సూపర్.
అలాగే ఇచ్చిన సూచనలను వాళ్ళు ఎంత ఖచ్చితంగా అర్థం చేసుకుంటున్నారో కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఇదంతా వింటుంటే నాకొక కొత్త ఆలోచన వస్తుంది. పసుపు రంగులో ఉండి గుండ్రంగా ఉంటే అప్పుడది ఖచ్చితంగా బంతే అవుతుంది. ఈ లాజిక్ వింటుంటే అచ్చం కంప్యూటర్ ప్రోగ్రామింగ్లో వాడే ఇఫ్ దెన్ కండిషన్స్లా అనిపించడం లేదా? అవును, నిజమే. భవిష్యత్తులో కోడింగ్, లాజికల్ రీజనింగ్ లాంటివి నేర్చుకోవడానికి ఈ 3 ఏళ్ల వయసులో ఆడే చిన్న ఆటే ఒక బలమైన పునాది వేస్తుందేమో కదా? చాలా అద్భుతమైన కోణంలో ఆలోచించారు. లాజికల్ థింకింగ్ మొదలయ్యేది, ఆకారం పోసుకునేది ఇక్కడే. ఆట అనేది కేవలం వినోదం కాదు, అదొక మేధోపరమైన శిక్షణ. ఎంత మంచి మాట చెప్పారు. నిజంగానే చిన్నపిల్లల ప్రపంచం ఎంతో ఆశ్చర్యకరం కదా? సరే, చిన్నారులతో ఈ అందమైన ఆటను ఆడుతూ వాళ్ల స్వచ్ఛమైన చిరునవ్వులతో ఆనందంగా గడపండి. మళ్ళీ మరో ఆసక్తికరమైన డీప్ డైవ్తో కలుద్దాం.